ఇంకొకటి అమౌంట్ ఈరోజు విష్ణువర్ధన్ గారికి మనం ఈరోజు సన్మానించుకున్నానికి యాక్చువల్గా ఒక చిన్న లోటు జరిగింది. తుఫాను 3 రోజుల నుంచి అనౌన్స్మెంట్ చేశారు. ఈ తుఫాన్ కానీ లేకుండా ఉండుంటే ఇంకా ఎంతో కార్యక్రమాలు ఇంకా బాగా ఈరోజు అతిథి మహారాజులు కూడా రాలేకపోయారు. అదేమంటే తుఫాను రాలేకపోతున్నాయి అనుకోవద్దని ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా సంతోషంగా ఉండేది. ఏమైనా సరే ఈరోజు విష్ణు గారిని మేము సన్మానించుకోవడానికి ఎంతైనా మన ఏవికే ఫౌండేషను కేతా సుబ్బారావు గారికి, ఈరోజు సుస్తర రాజశేఖర్ అన్న గారికి, మాకు సహకరించిన పెద్దలుకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఫినాక్ని అసలు అతను కూడా మామూలుగా మా మిత్రుడు లాస్ట్ ఇదే వేదిక మీద ఇంపాక్ట్ ప్రోగ్రామ్ మామూలుగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరికైనా సరే ఏదైనా దమ్ముండాలి. అలాంటివి 3-4 ప్రోగ్రాములు చేసి ఇదే స్టేజీ మీద ఎంతోమందిని ఇంప్రెస్ చేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సునీల్ కుమార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాన వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, క్యాన్సిల్ చేస్తా అన్నారు పెద్దలు. లేదు ఏదైనా సరే ప్రోగ్రాం జరగాల్సిందే. ఘంటసాల జయంతి ఈరోజు జనాభా వచ్చినా రాకపోయినా కంపల్సరీగా జరుపుతాము. వరదలు రాని, భూకంపాలు రాని, ఏమైనా రాని మా విష్ణువర్ధన్ గారికి ఈరోజు మాట చెప్పాము, మాట మీద నిలబడాలా అనే ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం కూడా కొంచెం తెరపించింది. సార్ వచ్చారు. ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని నెల్లూరులో, ఇంకా మన నెల్లూరులో పుట్టిన గడ్డ మీద ఈరోజు సుమన్ టీవీలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఆ వెలుగు వెలిగే క్షణం లేదంటే నాకు సుమన్ టీవీ తప్పితే ఇంక నేను చూడను, వేరే చూడను. పెడితే సారే కనపడతాడు నాకు రోజు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చూసేది బిజినెస్ టీవీలో సుమన్ గారు చూస్తూ ఉంటాడు. అనుకోకుండా నా క్లాస్మేట్ ఒకతను నా క్లాస్మేట్ గోపీకృష్ణ అని ఉన్నాడు. ఇదే వేదిక మీద కూడా మనం చర్చించుకున్నాము. అతనితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అరే మా హీరో గారు సార్ విష్ణు గారు, అరే ఏందిరా నాయన నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే, లేదు మన నెల్లూరు అంటే, బాబు నెంబర్ దీపావళికి వచ్చారని చెప్పారు. దీపావళి అంటే నేను ఫోన్ చేసి చెప్పాను, సార్ ఇట్లా మీరు నెల్లూరు అని తెలిసింది, మీకు రేపు ఘంటసాల జయంతి ఉంది, మీకు ఇంట్రెస్ట్ అయితే పేరు రాసుకుంటారు సార్ అనగానే సారు అసలు ఎవరో ఏమో తెలియదు, పేరు రాసుకోమని చెప్పారు. ఎలా ఉంటుందని కూడా తెలీదు, మొక్కు తెలీదు, మొక్కం తెలీదు. ఆ గోపీకృష్ణ గారు కంపల్సరీగా వెళ్ళండి, మీరు కంపల్సరీగా మంచిగా జరుగుతుందని చెప్పారు. ఆ ధైర్యం ఇచ్చారు. గోపీకృష్ణ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో మీకు ఈ నెల్లూరులో అందుకుంటారని చెప్పాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చండ శాసనుడు అని అర్థమైంది. ఎందుకంటే ప్రదీప్ అన్న వర్షం వస్తుంది, ఏదైనా అటు ఇటుగా ఏదైనా తేడా జరుగుతుందేమో, తేడా కొడుతుందేమో అంటే వర్షం కాదు, భూకంపం కాదు, రేపు మీ ప్రోగ్రాం జరిగిపోతుందంటేను ఎవరు వచ్చినా రాకపోయినా సరే ప్రకృతిని సైతం, నిజంగా ప్రకృతికి సైతం ఆయన ఎదురెళ్ళి, అంటే 2 రోజులు టెన్షన్ పట్టుకుంది ఆయనకి. అయ్యో నేను హైదరాబాద్ నుంచి పిలిపించానే, ఏదైనా తారుమారైతే అనవసరంగా మాట వచ్చేస్తే రేపు ఇంకొక రోజు పిలవడానికి అవకాశం ఉండదే వర్షం కారణంగాని. గంటకి ఫోన్ చేసి భయపడుతూ ఉన్నాడు, సార్ ఉన్నారా నెల్లూరులోనే, ఉన్నారా అంటూ ఉన్నారు. నిజంగా ఇవాళ పొద్దున వరకు కూడా అంటే నేను భయపడుతున్నాను. మరి వర్షం తీవ్రంగా ఉంది. సో మొత్తానికి ఈ తుఫాను సాయంకాలం వేళ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయగలిగారు. థ్యాంక్ యూ ప్రదీప్ అన్న. మన అసోసియేషన్ ఫర్దర్గా ఇది విజయవంతంగా ఇలాగే కొనసాగాలి. మీ చేతుల మీదుగా ఇదే టౌన్ హాల్లో మరెన్నో
సన్మానాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆర్కెస్ట్రా మిత్రులకు కూడా మెనీ థ్యాంక్స్, ఎందుకంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఆర్కెస్ట్రా టీము. తర్వాత మీడియా మిత్రులకి, సో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.